హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో మన టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా ఈరోజు కొన్ని అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన 20 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 20 క్వశ్చన్స్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు చూస్తే 100% మీకు కొంత కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా వస్తుంది. ఎవ్రీ క్వశ్చన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. రైట్. సో అభ్యసన సిద్ధాంతాలు చాలా 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 ఇంపార్టెంట్. వీటి నుంచి 100% టెట్ కానీ సీటెట్లో కానీ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో ఆ కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలో క్రింది సిద్ధాంతం యొక్క ఫలితమే అని అడిగాడు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం ఇవన్నీ కూడా క్రింది సిద్ధాంతం యొక్క ఫలితంగా వస్తాయి అని అడిగాడు. సో ఆప్షన్ చూసినప్పుడు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని మాట్లాడుతున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది యత్న దోష అభ్యసన సిద్ధాంతం. రైట్. ఇంగ్లీషులో ఏమంటాం? ట్రయల్ అండ్ ఎర్రర్. రైట్. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అని మాట్లాడతాం దీన్ని. ఎస్ ఆర్ నో? మరి దీన్ని ఇచ్చింది ఎవరు నానా? థాండైక్ అనే సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ థియరీని ఇచ్చాడు. మరి దేనికోసం ఇచ్చాడా? ఎవరైతే నేర్చుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ ఆర్ యత్న దోష సిద్ధాంతం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అని ఇచ్చాడు. ఈయన కొన్ని లాస్ చెప్పాడు. ఏమేం లాస్ చెప్పాడు నాన్న? సంసిద్ధత నియమం, సంసిద్ధత నియమం ఎవరిచ్చారు నాన్న? థాండైక్ ఇచ్చాడు. రైట్. అభ్యాస నియమం ఇచ్చింది ఎవరు? థాండైక్. ఫలిత నియమం ఇచ్చింది ఎవరు? థాండైక్. రైట్. సో ఇంగ్లీష్లో మాట్లాడుకున్నప్పుడు లా ఆఫ్ రెడీనెస్ అండ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ ఎఫెక్ట్. సో ఈ అభ్యసన సిద్ధాంతాలను ఇచ్చింది ఎవరు అంటే థాండైక్ అని మాట్లాడుతున్నాం. రైట్. సో ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నప్పుడు పిల్లవాడు సైకిల్ నడపడం నేర్చుకోవటం అనేది ఫస్ట్ పడడం లేవడం చేస్తూ నేర్చుకుంటాడు. అంటే ఈ పడడం లేవడం చేస్తున్నాడు అంటే ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది జరుగుతుంది అన్నట్టే కదా. రైట్. యత్న దోష సిద్ధాంతం అనేది జరుగుతుంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 2 యత్న దోష సిద్ధాంతం ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే. రైట్. సో మిగతా ఆప్షన్స్ని చూసుకున్నప్పుడు కార్యసాధక నిబంధత సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు నానా? స్కిన్నర్. సో ఇది రాంగ్, కరెక్ట్ కాదు. దానిపైన క్లాసికల్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు? పావ్లావ్ ఇచ్చాడు కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు ఇన్సైట్ ఆర్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఇచ్చింది వాడు కోహ్లర్ అన్నమాట. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యత్నదోష అభ్యసన సిద్ధాంతం అని మాట్లాడుతున్నాం. దీన్ని ఇచ్చింది ఎవరినైనా? థాండైక్. సో ఎలా అనిపించింది ఎక్స్ప్లెనేషన్? ఇలా సింపుల్గా అన్నిటి గురించి మాట్లాడదాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ 2. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడే పునర్బల రకం ఏది అని అడిగాడు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడే పునర్బల రకం ఏంటి అని అడిగాడు. సో ఆప్షన్స్ చూసేయండి. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలం, ఆప్షన్ 4 రుణాత్మక పునర్బలం. రైట్. సో చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారండి, సార్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈ తెలుగులో పాటు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోకి నేను ఆల్రెడీ PDF తయారు చేసిన తర్వాత చాలామంది కమెంట్స్ అనేవి నేను చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి నాకు
బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అండ్ మనకు ఆప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా రెండింటికి వస్తుంది. సో ఇట్లా చేస్తే మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియో నుంచి అలా వస్తుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరన్నా ఉంటే లాస్ట్ వరకు చూసేయండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 2, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడే పునర్బల రకం ఏంటి అన్నాడు. సో ఆప్షన్స్ మీరు ఆల్రెడీ చూశారు. ప్రత్యక్ష పునర్బలం, పరోక్ష పునర్బలం, స్వీయ పునర్బలం అండ్ రుణాత్మక పునర్బలం అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 3 స్వీయ పునర్బలం అన్నమాట. సెల్ఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. సెల్ఫ్ రెయిన్ఫోర్స్మెంట్. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? సో మనము దీన్ని కొంచెం ఈజీగా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఏమని మాట్లాడుతున్నాం నాన్న? దీన్ని చెప్పింది ఎవరు అంటే బండూరా అనే సైకాలజిస్ట్ చెప్పాడనమాట. ఎవరు చెప్పారు? బండూరా అనే సైకాలజిస్ట్ చెప్పాడు. రైట్. సో ఈయన ఏమంటాడు నాన్న? తోటి పిల్లవాడికి రివార్డ్ చూసి మోటివేట్ కావడం అనేది పరోక్షంగా అవుతుంది. ఫస్ట్ ఇక్కడ పరోక్ష అని మాట్లాడాం కదా. పరోక్ష అంటే మీనింగ్ ఏంటి? రైట్. వేరే ఏదో చాక్లెట్ ఆశ చూపో ఇంకేదో చూపి పిల్లవాడిని మనం టెంప్ట్ చేయడం ఆర్ మోటివేట్ చేయడం. సో ఇది కాదు. ఇక్కడ స్వీయ ప్రమాణాలు అని మాట్లాడుతున్నాం. ఏమీ ఆశించకుండా అని మాట్లాడుతున్నాం. సో స్వీయ పునర్బలం అంటే నేను చాలా బాగా చేశాను, నేను చాలా బాగా చేయగలను అని తనని తనే మెచ్చుకొని సెల్ఫ్ మోటివేట్ అవ్వడం అనేది స్వీయ పునర్బలం అన్నమాట. నాకు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏం అవసరం లేదు, సెల్ఫ్ మోటివేషన్ కావాలి అని తెలుసుకోవడమే స్వీయ పునర్బలం. దీనిని చెప్పింది ఎవరు నాన్న? బండూరా అని మాట్లాడుతున్నాం. రైట్. ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్లో 95% తెచ్చుకున్న స్టూడెంట్ ఎవరు చెప్పకుండా తనే నేను చాలా కష్టపడ్డాను అందుకే నాకు 95% వచ్చింది అని అనుకోవడమే సెల్ఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ స్వీయ పునర్బలం అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ లోపు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాన్న. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం అనేది ఏంటి అని అడుగుతున్నాడు. అంటే క్లాసికల్ కండిషనింగ్. రైట్. శాస్త్రీయ నిబంధన క్లాసికల్ కండిషనింగ్లో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం అనేది ఏంటి అన్నాడు. సో ఆప్షన్ చూసినప్పుడు పునర్బలం, ఆప్షన్ 2 అయత్న సిద్ధ స్వాస్థ్యం, ఆప్షన్ 3 సామాన్యీకరణం, ఆప్షన్ 4 విరమణము అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 4 విరమణము అని ఇచ్చాడు. సో ఈ శాస్త్రీయ నిబంధనం ఆర్ క్లాసికల్ కండిషనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు నానా అంటే ఐవాన్ పావ్లావ్ అంటాం. ఐవాన్ పావ్లావ్స్ ఎక్స్పెరిమెంట్. రైట్. ఈయన ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఒక బెల్ ఉంటుంది. అంటే ఒక డాగ్ని ఒక కేజీలో పెట్టిన తర్వాత బెల్ ప్లస్ ఫుడ్ అనేది ఇస్తే డాగ్ అనేది సలైవా సీక్రెట్ చేస్తూ ఉంటుంది అని మాట్లాడతాం. కానీ బెల్ మాత్రమే చాలాసార్లు ఇచ్చినప్పుడు అంటే ఫుడ్ లేకుండా బెల్ని మాత్రమే రింగ్ చేసినప్పుడు డాగ్ అనేది సలైవాని అంటే సోలినేట్ చేయడం అంటే సలైవాని సీక్రెట్ చేయడం మానేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే విరమణము అంటాం అన్నమాట. సో దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్టింక్షన్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఈజీగా మాట్లాడుకున్నప్పుడు స్కూల్ బెల్ వినగానే లంచ్ బాక్స్ తెచ్చుకోవాలని ఫీల్ అవుతాం. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బెల్ ఇట్లా మోగిందో లేదో లంచ్ బాక్స్ తీసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ స్కూల్ టైం చేంజ్ అయినాక ఆ బెల్ రెస్పాన్స్ అనేది మాయమైతా ఉంటుంది. కాబట్టి అదేమవుతుంది నాన్న? ఎక్స్టింక్షన్స్ కిందికి వస్తుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ మీకు లెంతీగా అనిపించినా దీంట్లో నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఓపికతోటి ఆల్ క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి అని అడిగాడు. రైట్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి?
సో ఆప్షన్స్ ధారణ, ఆప్షన్ 2 పునరుత్పాదకం, ఆప్షన్ 3 అవధానం, ఆప్షన్ 4 పునర్బలం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్న? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అవధానం ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో మరి ఈ బండూరా ప్రకారం సాంఘిక అభ్యసనం ఎన్ని స్టెప్స్లో ఉంటుంది అంటే సోషల్ లెర్నింగ్, బండూరాస్ సోషల్ లెర్నింగ్, ఈ సోషల్ లెర్నింగ్ ఎలా ఉంటుంది నాన్న? 4 స్టెప్స్లో ఉంటుంది, మేజర్లీ 4 స్టెప్స్లో ఉంటుంది. మరి అవన్నీ ఏంటి 4 స్టెప్స్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంగ్లీష్లో ARRM. ఏ అంటే ఏంటి? అటెన్షన్. అటెన్షన్ అటెన్షన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? అవధానం అని మాట్లాడుతున్నాం. అటెన్షన్ అంటే అవధానం. నెక్స్ట్ వన్ ఆర్ అంటే రిటెన్షన్. ఆర్ అంటే రిటెన్షన్. రిటెన్షన్ అంటే ధారణ అని అర్థం. రిటెన్షన్ అంటే ధారణ అని అర్థం. మరి ఇంకొక ఆర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ మరి రీప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? పునరుత్పాదన. పునరుత్పాదన. రైట్. ఇంకా ఎం అంటే ఏంటి? మోటివేషన్. సో మోటివేషన్ అంటే తెలుగులో ఏమంటాం నాన్న? పునర్బలనం. పునర్బలనం అంటాం అన్నమాట. సో బండూరా ప్రకారం ఈ సోషల్ లెర్నింగ్ అనేది ఎన్ని స్టెప్స్లో ఉంటుంది నాన్న? 4 స్టెప్స్లో ఉంటుంది అని మాట్లాడుతున్నాం. అవేంటి నాన్న? ఫస్ట్ ధారణ, పునరుత్పాదకం, అవధానం అండ్ పునర్బలనం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి నాన్న? అవధారణం. సో దాన్నే రిటెన్షన్ అంటాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ARRM అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లో కుకింగ్ వీడియో చూసి మీరు వంట నేర్చుకోవడం అనేది దేనికి సంబంధించింది? అటెన్షన్కి సంబంధించింది. రైట్. సో మొదటి స్టెప్ ఏంటి నాన్న? ధారణ, అటెన్షన్ అంటా ఉన్నాం అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 5 చాలా మంచి క్వశ్చన్స్ అండ్ దెన్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నాడు. వైగోట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూసినప్పుడు 1 ప్రశ్నించడం, ఆప్షన్ 2 విశ్లేషించడం, ఆప్షన్ 3 సంశ్లేషించడం, ఆప్షన్ 4 ఏమంటున్నాం నాన్న? సృజనాత్మక ఆలోచన అని మాట్లాడుతున్నాం. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రశ్నించడం నాన్న. రైట్. వైగాట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి? ప్రశ్నించడం. సో వైగాట్స్కి 2 రకాల మెంటల్ ఫంక్షన్స్ ఇచ్చాడు. 2 టైప్స్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్స్ అనేటివి ఇచ్చాడు. సో దాన్ని మనం లోవర్ మెంటల్ ఫంక్షన్ అంటాం, హయ్యర్ మెంటల్ ఫంక్షన్ అంటాం. ఇది లోవర్ అనుకుంటే ఇది హయ్యర్. సో ఫస్ట్ లోవర్లో మాట్లాడుకున్నప్పుడు ప్రశ్నించడం అనేది ఫస్ట్. దిగువ అంటున్నాం ప్రశ్నించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఈ వైగాట్స్కి ప్రకారం డిఫరెంట్ ఉంటాయి. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఫస్ట్ ప్రశ్నించడం, నెక్స్ట్ బేసిక్ మెమొరీ, ఇంగ్లీష్లో తొందరగా అయిపోతుంది. బేసిక్ మెమొరీ, ఇన్వాలంటరీ అటెన్షన్ అనేది ఉంటుంది. ఇన్వాలంటరీ అటెన్షన్. నెక్స్ట్ వన్ బయాలజికల్ ఆర్ న్యాచురల్ అనేది ఉంటుంది. ఓకే, సో హయ్యర్ అటెన్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు విశ్లేషించడం అనలైజింగ్ అని మాట్లాడతాం. నెక్స్ట్ సంశ్లేషించడం అంటే సింథసైజింగ్ అని మాట్లాడతాం. నెక్స్ట్ సృజనాత్మక ఆలోచన అన్నప్పుడు క్రియేటివ్ థింకింగ్ అని మాట్లాడతాం. నెక్స్ట్ వన్ కల్చరల్లీ లెర్న్డ్ అని మాట్లాడతాం. సో ఇక్కడ ఏమన్నాడు? వైగాట్స్కి ప్రకారం దిగువ స్థాయి అన్నాడు కాబట్టి ఇవన్నీ హయ్యర్. విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మకత ఇవన్నీ హయ్యర్ కాబట్టి లోవర్ దేది నాన్న?
ప్రశ్నించడం అనేది లోవర్ అనమాట. ఓకే, పిల్లవాడు వేడిని ఫీల్ అవుతాడు, ఇది లోవర్ ఆర్ బేసిక్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే ఇంత వేడి ఉంది అని ప్రశ్నించడం అవ్వచ్చు, ఏదైనా సరే. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. పావ్లావ్ ప్రయోగం ప్రకారం గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏమిటి అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. సో మీరు ఒకసారి ఫోకస్గా ఉండాలి నాన్న. ఏమిటి అని అడిగాడు అంటే పావ్లావ్ గంట ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏమిటి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ నిబంధిత ఉద్దీపన, సెకండ్ ఆప్షన్ నిబంధిత ప్రతిస్పందన, థర్డ్ ఆప్షన్ నిర్నిబంధిత ఉద్దీపన, ఫోర్త్ ఆప్షన్ నిర్బంధిత ప్రతిస్పందన. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. సో ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం దీన్ని ఇచ్చింది ఎవరు నాన్న? పావ్లోవ్ అని మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోతే కింది వాటిలో ఏది కాదు అనేది క్వశ్చన్. రైట్. సో ఆప్షన్స్ చూసినప్పుడు సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పునర్బల నియమం, ఫలిత నియమం. మరి సంసిద్ధత నియమం ఇందాకే మనం థాండైక్ గురించి మాట్లాడుకున్నప్పుడు లా ఆఫ్ రెడీనెస్ అని మాట్లాడాం. అభ్యాస నియమం లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని మాట్లాడాం. ఫలిత నియమం లా ఆఫ్ ఎఫెక్ట్ అని మాట్లాడాం. సో ఇవన్నీ థాండైక్ ఇచ్చాడు, బట్ పునర్బలన నియమం అనేది థాండైక్ ఇవ్వలేదన్నమాట. మరి పునర్బలన నియమాన్ని ఇచ్చింది ఎవరు నాన్న? బిఎఫ్ స్కిన్నర్ అనమాట. స్కిన్నర్ ఇచ్చారనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పునర్బల నియమం అని మాట్లాడుతున్నాం. రైట్. సో థాండైక్ నియమాలని మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే REF అని గుర్తుపెట్టుకోండి. థాండైక్ రెఫ్ అని గుర్తు పెట్టుకున్నప్పుడు రెడీనెస్, ఎక్సర్సైజ్ అండ్ ఎఫెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వాడెవడు అని అడిగాడు. క్రింది వానిలో గెస్టాల్ట్ వాది కాని వారెవరు అని అడిగాడు. సో ఫస్ట్ వన్ కోహ్లర్, సెకండ్ కోఫ్కా, థర్డ్ ఎరిక్సన్, ఫోర్త్ ఎవరినైనా వెర్దిమర్ అని అడిగాడు. సో ఆప్షన్స్ చూసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 3 ఎరిక్సన్ అనమాట. ఎరిక్సన్ అనేది గెస్టాల్ట్ వాది కాదు. రైట్. మరి ఈయన ఏంటి? ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు. ఈయన సైకో సోషల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు అనమాట. సో కోహ్లర్ దేని గురించి మాట్లాడాడు నాన్న? ఇన్సైట్ లెర్నింగ్ అని మాట్లాడతాం. ఇన్సైట్ లెర్నింగ్. రైట్. కోఫ్కా దేని గురించి? గెస్టాల్ట్ ప్రిన్సిపల్స్ మాట్లాడాడు. వర్దిమర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అంటాం. ఓకే. సో ఎరిక్సన్ కాదనమాట. రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. మిల్లర్ అండ్ డాలర్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం లేదు. మిల్లర్ అండ్ డాలర్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం లేదు అన్నాడు. సో ఆప్షన్స్ యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సోషల్ లెర్నింగ్ థియరీ అంటాం. రైట్. దీంతో వీళ్ళకు సంబంధం లేదు అన్నమాట. మరి మిల్లర్ అండ్ డాలర్డ్ వీళ్ళెవరు?
ఎర్లీ సోషల్ లెర్నింగ్ గురించి మాట్లాడతారన్నమాట వీళ్ళు. ఓకే, మిల్లర్ అండ్ డోలర్డ్ వీళ్ళిద్దరు కలిసి ఒక బుక్ కూడా రాశారు. అది 1941లో సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే బుక్ని కూడా వీళ్ళిద్దరూ రాస్తారనమాట. ఓకే, రైట్. సో 10th క్వశ్చన్, కోహ్లర్ ప్రయోగం ప్రకారం క్రింది అంశానికి సంబంధించింది ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ నిబంధనం, సెకండ్ అంతర్దృష్టి, థర్డ్ యత్నదోషం, ఫోర్త్ జ్ఞాన నిర్మాణం అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? అంతర్దృష్టి అనమాట. కోహ్లర్స్ ఇన్సైట్ ఎక్స్పెరిమెంట్ అంటాం. కోహ్లర్ ఇన్సైట్ ఎక్స్పెరిమెంట్, రైట్. సో ఈ కోహ్లర్ ఏం చేశారు? చింపాంజీ పేరు ఏంటి నాన్న? సుల్తాన్ అనే ఒక పేరుతోటి ఉన్న చింపాంజీని కేజ్లో పెట్టాడు. ఎస్ఆర్ నో? పైన బనానా ఉంది, బాక్సెస్ ఉన్నాయి. సుల్తాన్ బాక్సెస్ స్టాక్ చేసి బనానా తీసుకున్నాడు అనమాట, రైట్. సో ఆ బాక్సెస్ని స్టాక్ చేసి, అంటే దాన్ని టచ్ చేసినప్పుడల్లా బనానా అనేది వస్తుందని సొంతంగా నేర్చుకున్నాడు కాబట్టి దాన్ని మనం ఇన్సైట్ అంటాం, అంతర్దృష్టి అని మాట్లాడతాం అనమాట, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఇమిటేషన్. అనుకరణ మీనింగ్ ఏంటి? ఇమిటేషన్. అనుకరణ ఏ అభ్యసన సిద్ధాంతానికి మూలం అని అడిగాడు. సో ఆప్షన్స్, సంజ్ఞానాత్మక అభ్యసనం, ఆప్షన్ 2 కార్యసాధక అభ్యసనం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక అభ్యసనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం అన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? సాంఘిక అభ్యసనం. అనుకరణ అనేది సాంఘిక అభ్యసనం అన్నమాట. సో సోషల్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, రైట్. సో ఇది ఎవరు చెప్పారు? బండ్యూరా చెప్పారు. బండ్యూరా ఏం చెప్తారు? పిల్లలు ఇమిటేషన్ తోటి నేర్చుకుంటారు, అందుకే పెద్దవాళ్ళు ఎలా చేస్తే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పిల్లలు అనే వాళ్ళు ఇమిటేషన్ తోటి నేర్చుకుంటారు అని చెప్తున్నాడు, రైట్. సో బండ్యూరా ఏం చెప్పారు నాన్న? వాట్ ఎవర్ ద చిల్డ్రన్స్ ఆర్ దేర్ దే విల్ లెర్న్ బై వాచింగ్ అదర్స్ అని చెప్పాడు అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం అనేది ఏమిటి అని అడిగాడు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క అనేది వలయాకార రింగు అండ్ దెన్ అండాకార రింగు మధ్య భేదాన్ని గ్రహించడం అనేది ఏంటి అన్నాడు. సో ఆప్షన్ 1 విరమణం, ఆప్షన్ 2 విచక్షణం, ఆప్షన్ 3 సామాన్యీకరణం, ఆప్షన్ 4 సిద్ధ స్వాస్థ్యం అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విచక్షణ. ఆప్షన్ 2 ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో రెండిటిలో తేడాని గుర్తుపడతాడు. ఎవరైతే డాగ్ ఉన్నారో రెండిటి మధ్యలో తేడాని గుర్తుపడతాడు. మరి ఎలా తేడాని గుర్తుపడతాడు? సర్కిల్ రింగ్ ఉంటుంది కదా. సో సర్కిల్ రింగ్ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే సర్కిల్ రింగ్ని టచ్ చేయడం, లేదంటే దాని మీద కాలు పెట్టడం, లేదా హెడ్ తోటి మూవ్మెంట్ చేయడం చేస్తాడో అప్పుడు ఫుడ్ అనేది వస్తుంది అని అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు సలైవా అనేది సీక్రెట్ అవుతుంది. అదే ఏదైతే అండాకార రింగ్ ఆర్ ఓవల్ రింగ్ ఉందో దాన్ని టచ్ చేసినప్పుడు ఫుడ్ అనేది రాదు. సో సలైవా అనేది సీక్రెట్ చేయదు అనమాట. సో ఇలా ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అనేది గుర్తిస్తాడనమాట. సో విచక్షణ అంటాం దాన్ని, రైట్. నెక్స్ట్ వన్, 13th క్వశ్చన్, బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని బండూరా అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించింది ఏమిటి అని అడిగాడు. సో ఆప్షన్స్ చూడండి, నిబంధనం, అవధానం, పునర్బలం, ధారణ అని మాట్లాడాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిబంధనం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇది సంబంధం కానిది నాన్న, సంబంధించింది కాదు, సంబంధం కానిది ఏంటి అంటే నిబంధన. అవధానం ఉంది, పునర్బలం ఉంది, ధారణ ఉంది, బట్ నిబంధనం లేదు. ఓకే, ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం. నెక్స్ట్ వన్, 14th క్వశ్చన్, వైగాట్స్కి ప్రకారం భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏమిటి అని మాట్లాడాడు. సో ఫస్ట్ వన్, ప్రైవేట్ ప్రసంగం, సాంఘిక ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అండ్ అధిక శబ్ద ప్రసంగం అనేది
క్వశ్చన్స్ అడిగాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? సాంఘిక ప్రసంగం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో వైగాట్స్ స్పీచ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు సాంఘిక ప్రసంగం అనేది మనకు 0 to 2 years వస్తుంది నాన్న. రైట్, 0 to 2 years వస్తుంది సోషల్ స్పీచ్ అంటాం. మరి ప్రైవేట్ స్పీచ్ ఎప్పుడు వస్తుంది నాన్న? ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది 3 to 7 years వస్తుంది అనమాట. రైట్, ప్రైవేట్ స్పీచ్ అనేది 3 to 7 years వస్తుంది. ఇంకొకటి అంతర్గత ప్రసంగం. అంతర్గత ప్రసంగం అనేది 7+ years వస్తుంది. రైట్, 7+ years వస్తుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సాంఘిక ప్రసంగం. సో 2 సంవత్సరాల పిల్లవాడు అమ్మ అని పిలవడం, లేదు బాల అని పిలవడం, రైట్, కొంత బయటికే అంటా ఉంటాడు తప్ప 100% ఏమీ ఉండదు. సో దీన్ని సోషల్ స్పీచ్ అంటాం. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఏంటి? వైగాట్స్కి ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎప్పుడు అన్నాడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సాంఘిక వయస్సు ఎప్పుడు ప్రారంభమవుతుంది వైగాట్స్కి ప్రకారం అంటే ఆప్షన్ 1 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 2 years అన్నప్పుడు ఉండేటప్పటికి మనకు సాంఘిక ప్రసంగం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 2 years దాటిన తర్వాత ప్రైవేట్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఇందాక మనం మాట్లాడాం. రైట్, నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్. కుక్క గంట పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏమిటి అని అడిగాడు. సో ఆప్షన్ చూడండి, నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన అని మాట్లాడుతున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ప్రతిస్పందన అని మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 6లో కూడా సేమ్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16లో వచ్చింది. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? రైట్, సో సిక్స్త్ క్వశ్చన్లో ఏమని మాట్లాడుకున్నానా? బెల్ ప్లస్ ఫుడ్ ఈ రెండు వచ్చినప్పుడు సలైవా సీక్రెట్ అవుతుంది అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? అది న్యాచురల్ రెస్పాన్స్ టు ది ఫుడ్ ఉంటుంది అని మాట్లాడాం. మరి 16thలో ఓన్లీ బెల్ మోగగానే సలైవా అనేది సీక్రెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం నాన్న? కండిషనింగ్ అని మాట్లాడతాం, కండిషన్డ్ రెస్పాండ్ అని మాట్లాడతాం. రైట్, సో బెల్కి మాత్రమే రెస్పాండ్ అయ్యి సలైవా సీక్రెట్ చేస్తుంది కాబట్టి ఇది నిబంధిత ప్రతిస్పందన అని మాట్లాడతాం. ఓకే, 17th క్వశ్చన్ నాన్న. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, కార్యసాధక నిబంధనలో అనే ఒక క్వశ్చన్ అడిగాడు. కార్యసాధక నిబంధనలు ఎలా ఉంటారు నాన్న? అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుందా? ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడుతుందా? లేదా ఉద్దీపనను ముందుగానే చూడాలా? లేదు పునర్బలం ఇవ్వరు అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. అంటే కార్యసాధక నిబంధనలో లెర్నర్ యాక్టివ్గా ఉంటారనమాట. లెర్నర్స్ ఎవరైతారో యాక్టివ్గా ఉంటారు. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు అని అడిగాడు. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు అని అడిగాడు. సో ఆప్షన్స్ థాండైక్, ఆప్షన్ 2 కోహ్లర్, ఆప్షన్ 3 పావ్లోవ్, ఆప్షన్ 4 స్కిన్నర్. మరి ఎవరు నాన్న ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు అంటే కోహ్లర్ ఇజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్. మరి థాండైక్ ఏం రాశారు? థాండైక్ ఏం రాశారు అంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అనే బుక్ రాసింది ఎవరు అంటే థాండైక్ అన్నమాట. మరి పావ్లోవ్ ఏ బుక్ ని రాశాడు నాన్న? కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అనే బుక్ ని రాశాడు. మరి స్కిన్నర్ రాసిన బుక్ ఏంటి నాన్న? స్కిన్నర్ ఏ బుక్ రాశారు నాన్న? బిహేవియర్. సో బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం అనే బుక్ ని రాశారనమాట వీళ్ళు. రైట్, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? కోహ్లర్. రైట్, నెక్స్ట్ వన్ 19th క్వశ్చన్,
బండూరా ప్రవేశపెట్టిన పునర్బల రకాలలో ఒకటి అని అడిగాడు. సో బండూరా పెట్టిన పునర్బల రకాలలో ఒకటి అని అడిగాడు. సో ఆప్షన్స్ చూస్తే నిరంతర పునర్బలం, ప్రాథమిక పునర్బలం, ప్రత్యక్ష పునర్బలం, గౌణ పునర్బలం అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలం అన్నమాట. అంటే డైరెక్ట్ రివార్డ్ చేయడం, డైరెక్ట్గా రివార్డ్స్ అనేటివి ఇవ్వడం, రివార్డ్ చేయడం అనేది మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 20, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సిరీస్. ఓకే, ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అండి. దీనికి నేను హోంవర్క్ అంటే కొంచెం హింట్ కూడా ఇస్తాను, బట్ ఇది హోంవర్క్ క్వశ్చన్. మీరు కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కోహ్లర్ ప్రకారం కింది అంశానికి సంబంధించినది అని మాట్లాడుతున్నాం. కోహ్లర్ ప్రకారం కింది అంశానికి సంబంధించింది ఏంటి అని మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ సేమ్ క్వశ్చన్, హింట్ ఏంటి అంటే సేమ్ క్వశ్చన్ మనము క్వశ్చన్ నెంబర్ 10th చూసాం. ఓకే, సో 10th చూసాం కాబట్టి అది ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది. దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయండి, అది హింట్. రైట్. సో ఆప్షన్స్ నిబంధనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 యత్నదోషం, ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కమెంట్ చేయండి. ఓకే, అండ్ దెన్ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ లర్న్ విత్ దామోదర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇలా డైలీ మంచి మంచి పీడిఎఫ్స్ అనేటివి నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రైట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.